ఆ ఆచారాన్ని పరిరక్షణ కోసం మన పూర్వీకులు అటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అయితే ఇక్కడ ఈ జమదగ్ని మహర్షి ఎవరయ్యా అంటే ఈయన వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య అనేటువంటి ముగ్గురు ఋషులు, వాళ్ళ వంశానికి సంబంధించిన ఋషులు. ఆయన పౌలస్త్య బ్రహ్మగారు అనేటువంటి ఆయనకి ముని మనవడు, అలాగే భృగు మహర్షి గారికి మనవడు, అలాగే రుచిక మహర్షి అనేటువంటి ఆయనకి పుత్రుడుగా ఈ జమదగ్ని మహర్షి యొక్క తాత ముత్తాతల్ని వర్ణించారు. అలాగే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఈమె యొక్క గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషి అయ్యా. ఆంగీరస మహర్షి, ఆయాస్య మహర్షి, గౌతమ మహర్షి ముగ్గురు మహర్షులు కలదిగా అమ్మవారిని చెప్తూ ఆవిడ యొక్క గోత్రం గౌతమస గోత్రం అని, అట్లాగే సూరసేన మహారాజు గారు అనేటువంటి ఆయనకి మునిమనాలుగా, దేవసేన మహారాజు గారికి మనవరాలుగా, రేణు మహారాజు గారికి పుత్రిగా కుమార్తెగా ఈమెను ఇక్కడ అభివర్ణించడం జరిగింది. వీరిద్దరికీ కూడాను పరస్పరం యొక్క ఆమోదం మేరకు పెద్దల యొక్క సమక్షంలో అనేక పర్వతాలు, అనేక నదులు, ఋగ్వేదాది 4 వేదములు, అట్లాగే అనేక 18 పురాణములు, స్మృతులు, అనేక దేవతా వృక్షములు, మహర్షులు సాక్షిగా ఈ అమ్మవారిని ఆ అయ్యవారికి ఇచ్చి ఆ కన్యాదానం ఘట్టాన్ని ఇప్పుడు దాకా మనకు చేశారు. ఈ తదుపరి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమము, శుభముహూర్తము, మాంగళ్య ధారణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. సరిగ్గా 11:34 శుభముహూర్తం, ఇంకా సుమారుగా ఒక 18 నిమిషములు శుభముహూర్తం ఉంది. శుభముహూర్తానికి ముందుగా వేదస్వస్తితో ఈ శుభముహూర్తాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓం కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి కరోతి కరోతి రూపాణి జుహోతి రూపాణి జుహోతి జుహోతి రూపాణి రూపాణి జుహోతి రూపాణి 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 జుహోతి రూపే 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 జుహోతి జుహోతి రూపే రేమేవ రూపే జుహోతి జుహోతి రూపే దేవా రూపే రూపే రేమే నామే నామే రూపే రూపే రేమే రేమే నామే నామే మే నాగంతరం తమే నామే మే నాగం సా మే నామే నాగో సమద్భయత్త భయనమేనం దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవా ఏనమేనం దేవా బుద్ధ్యంతే దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవా దేవా బుద్ధ్యంతే सर्वे ते मुनयस्तु मेरु सहिता पूर्वन्तु नाम मंगलम् सावधाना
గోదావరి గోసురి గాంధారి గజగామిని గజరభ కుర్వంతు వాం మంగళం సావధాన సమోదే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన అశ్వత్థావళి చంద్రధనుర్మందార కంపద్రుమో జంబో నిపకలం పచోత సరళా వృక్షాశ్చనే క్షీణః सर्वे ते फलमिश्रितं वनजयं वै भरायुरं भ्राजुरं यं यं ते करधरं सुनन्दनवनं कुर्वन्तु मां मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान जयमुना गोदावरी नर्मदा कृष्णा भीमरथी फल्गु सरलो श्रीनंदकी गोमती कावेरी कपिला भया नदीरदावती इत्यादयः सत्यश्री हरिपाद पंकज भवाः कुर्वन्तु मां मङ्गलम् सावधाना लक्ष्मीकरं मंगलम सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्रीलक्ष्मीनारायण ध्यान सावधाना सत्य विवेचनैक कुशल सत्य అది పోలీసులు మాట్లాడతారు सत्य केवल जन्मयो न जना सत्यापः सर्वदा श्रीमान् श्री विभुरीश्वरो नरहरिः कुर्यात् जगन्मङ्गलम् सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सुजनिता कल्याण संधायक कल्याण प्रद कीर्तनो गुणनिधि कल्याण कल्याणद कल्याणाद्रि समान सार विभव कल्याण सारात्मक श्रीमान श्री विभुरीश्वरो नरहरि कुर्यात् जगन्मङ्गलम् श्रीमति सुंदरे मणिमये सिंहासने भासुरे स्वासीनः सह सीतया मुदितया वामाङ्गमिश्रान्तया श्रीरामः
परिपूर्ण शाश्वत सुखौ कुर्यादिमौ दंपती आवाहयामि सर्वोपचारान् समर्पयामि गन्धं त्रिगुप्पयामि पुष्पं धूपं दीपं नैवेद्यं सर्वोपचारान् समर्पयामि అందరం ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్త కార్యక్రమం పూర్తయి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని గావిస్తున్నారు. ఆ మాంగళ్యాన్ని మీరందరూ కూడాను దర్శించడానికి ఆచార్య స్వామి తీసుకొస్తారు. చక్కగా ఆ మాంగళ్యాన్ని దర్శించుకొని ఆ మాంగళ్యమూర్తి అయినటువంటి జగన్మాత సర్వమంగళ మాంగళ్యే శివే సమస్త మంగళాలకి కూడాను మంగళే. ఆమె సమస్త మంగళాలకి మంగళ స్థానంలో ఉంది. మంగళాలు రావాలి అంటే ఆమె అనుగ్రహం కావాలి మనకి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సమస్త అర్థాలని కూడాను అనుగ్రహిస్తుంది ఆవిడ. అటువంటి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తే. అటువంటి జగదంబిక నారాయణి అమ్మవారికి నమస్కారం చేస్తున్నాం.
उभगुं भगवय भूयागुं संजभगं गुरु यामाहरज्ञपदग्नि श्रद्धायै कामायान्यै इमान् तामभिनक्येहं भगेन सह वर्चसा याजरो गृहे लक्ष्मीराष्ट्रदयां कहतयामा सगुं सृजामसि कामां पुष्पभेदा पुष्पान् पुष्पान् भवति चन्द्रभागां पुष्पं पुष्पान् पुष्पान् भवति మాంగళ్యం వస్తుంది. అందరూ ఆ మాంగళ్యాలను చూసుకొని చక్కగా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థమాదికే నారాయణి శోభయంతి ముఖం మమ జమదగ్ని శ్రద్ధాయే కామ